ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్లోబరీనా టెక్నాలజీ సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అది తన బినామీ సంస్థగా అంటూ తప్పుడు ప్రచారం చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు జారీ చేశామని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలియజేశారు. రేవంత్ 48 గంటల్లోగా బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కేటీఆర్ ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ఈ అంశంపైన వరంగల్లో మీడియాతో మాట్లాడారు ఆయన. గ్లోబరీనా నా బినామీ అనటం, సిబిఎస్ఈ కాంట్రాక్టులు ఇప్పించానడం అయితే అవాస్తవం. ఆ సంస్థతో నాకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు కానీ యాజమాన్య హక్కులు కానీ లేవు. దీనిపైన లైవ్ డిటెక్ట్ ఏదైతే సిఐడి సహా ఏ విచారణకైనా సరే నేను సిద్ధం అన్నట్లుగా అయితే ఆయన పేర్కొనడం జరుగుతుంది. అత్యున్నత పదవిలో ఉండి బాధ్యతారాహితంగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం సరికాదు. రాజకీయ లబ్ధి కోసమే నా ప్రతిష్టను దెబ్బతీసేలాగా సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు అని ప్రశ్నించారు. గడువులోపు క్షమాపణ చెప్పకుంటే సీఎం రేవంత్ పైన సివిల్, క్రిమినల్ చర్యలతో పాటు పరువు నష్టం దావా కూడా వేస్తామని తెలిపారు. ప్రధాని ఇంటి ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కర్ణాటక, కేరళ సీఎంలు ధర్నా చేస్తే రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్లలేదని కూడా ప్రశ్నించడం జరిగింది. కొడంగల్లో రేవంత్ ధర్నా రాజకీయ నాటకమని విమర్శించారు. రేవంత్ బావమర్దికి సింగరేణి కాంట్రాక్టులు, అమృత్ పథకం కాంట్రాక్టుల కోసమే మోదీకి భజన చేస్తున్నారని ఆరోపించారు. మొట్టమొదట ఈరోజు ఒక నేపథ్యాన్ని చెప్పాలి. సిబిఎస్ఈ 10th ఇంటర్ పరీక్షా పత్రాలు గతంలో పేపర్లు దిద్దే విషయంలో జరిగిన అవకతవకలు, కుంభకోణాలకు 2019లో ఇక్కడ ఇంటర్మీడియట్ పరీక్షలు దిద్దిన గ్లోబరీనా సంస్థ, కేటీఆర్ బినామీ సంస్థ ఈడ ఇంటర్మీడియట్ 2019 పరీక్ష ఫలితాలలో అవకతవకలకు పాల్పడితే 27 మంది విద్యార్థులు ఆనాడు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఆనాటి ప్రభుత్వం మీద కొట్లాడితే కోర్టులు ఆదేశాలు ఇచ్చినాయి, గ్లోబరీనా సంస్థ మీద క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోమని. కానీ కేటీఆర్ అయిన బినామీ సంస్థ, ఆయన చీకటి మిత్రులైన గ్లోబరీనా సంస్థ యజమానుల మీద క్రిమినల్ కేసులు పెట్టలేదు, అరెస్టులు చేసి జైలుకు పంపలేదు. వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోను వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తుండ్రని వాళ్ళకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇచ్చిండు. ఈ సర్టిఫికెట్ను తీసుకొని 2023 డిసెంబర్ 7 నాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక తెలంగాణలో పప్పులు ఉడకవు, నూకలు చెల్లవని గ్లోబరీనా సంస్థ పేరు మార్చుకొని కోఎంట్ పేరు మీద సిబిఎస్ఈ పరీక్షల ఫలితాలను డిజిటలైజ్ చేస్తామని, ఆ పరీక్షా ప్రశ్న పత్రాలను దిద్దుతామని ధర్మేంద్ర ప్రధాన్తో కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. ఆ టెండర్లో కేవలం వాళ్ళకి సరిపోయే విధంగా, గ్లోబరీనా సంస్థకు సరిపోయే విధంగా నియమ నిబంధనలు పెట్టి సిబిఎస్ఈ పరీక్షలను దిద్దే కాంట్రాక్టు తీసుకొని అందులో అవకతవకలకు పాల్పడితే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు గందరగోళమైతే పరీక్షా పత్రాలను దిద్దింది రద్దు చేసి సిబిఎస్ఈ మళ్ళీ పరీక్షా పత్రాలను మళ్ళీ దిద్దాల్సిన పరిస్థితి. దాంతో చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన గ్లోబరీనా సంస్థ మీద క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టులు చేసి జైలుకు పంపకపోవడం వల్ల కేటీఆర్ బినామీ సంస్థ అయిన గ్లోబరీనా కేంద్ర ప్రభుత్వంలో సిబిఎస్ఈ ప్రశ్న పత్రాలను, పరీక్షలను తమ అవినీతికి వాడుకున్నారు. ఇదే కేటీఆర్ ఢిల్లీ బీజేపీలతో మాట్లాడి వాళ్లకు కాంట్రాక్టులు ఇప్పించడు. ఆ విధంగా సిబిఎస్ఈ పరీక్షలు, ప్రశ్న పత్రాలను కుంభకోణాలకు పాల్పడ్డప్పుడు ఈ కోఆంట్ సంస్థను మీరు అరెస్టు చేయకపోవడము, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్ల నీట్ పరీక్షల్ని నిర్వహించే వాళ్ళకు కూడా ధైర్యం వచ్చింది, దొంగతనం చేయాలన్న ఆలోచన వచ్చింది. జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పరీక్షల్లో ప్రశ్న పత్రాలను
బజార్లో పల్లి బఠానీలలా అమ్ముకున్నారు. రాజస్థాన్ కోటాలో, మధ్యప్రదేశ్లో, వివిధ ప్రాంతాలలో బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలలో నీట్ పరీక్షల ప్రశ్న పత్రాలను తెగ నమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. అందుకే ఇవాళ వేలాది మంది విద్యార్థులు సిబిఎస్ఈలో జరిగిన అవకతవకలు, నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలను చర్యలు తీసుకోవాలి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి అని ఢిల్లీ వీధుల్లో వేలాది మంది విద్యార్థులు కదం దొక్కిరు. హరీష్ రావు పార్టీ మారుతారనే ప్రచారం పచ్చి అబద్ధమని కేటీఆర్ చెప్పారు. పుట్టుక చావు గులాబీ పార్టీతోనేనని హరీష్ ఎప్పుడో స్పష్టం చేశారని కూడా తెలియజేశారు. 2027లో ప్రజా సమస్యలపైన పాదయాత్ర చేస్తారని చెప్పారు. అయితే తనకు సీఎం పదవిపైన ఆశ లేదని, కేసీఆర్ను మరోసారి సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అయితే పేర్కొనడం జరిగింది. బీజేపీతో పొత్తు ఏమీ ఉండదని కూడా తెలియజేశారు. అసలు ఆ పార్టీకి ఒక్క నాయకుడైనా ఉన్నారా అని కూడా ప్రశ్నించడం జరిగింది. బీజేపీకి 12 ఏళ్లలో తొలిసారిగా విద్యార్థుల రూపంలో అయితే భారీ నిరసన ఎదురవుతోందని కూడా తెలియజేశారు. విద్యార్థుల దెబ్బకు ప్రభుత్వాలే మారిపోయాయని, గత ఎన్నికల్లో తమ ఓటమికి కూడా విద్యార్థుల ప్రభావం కొంతవరకు ఉందని కూడా కేటీఆర్ స్పష్టంగా తెలియజేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందజేస్తారు. ప్రభాకర్, గ్లోబరీనా సంస్థకు కేటీఆర్కు సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఓవైపు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. మరోవైపు ఆ గ్లోబరీనా సంస్థకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి అయితే కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. మరి దీంట్లో వాస్తవిక సమాచారం ఏంటి ప్రభాకర్? రాధాకృష్ణ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇదే చర్చ కొనసాగుతా ఉంది. సవాళ్ళకి ప్రతి సవాళ్ళు జరుగుతున్నటువంటి నేపథ్యం చూస్తా ఉన్నాం. తెలంగాణ రాజకీయాల్లో కూడా ఇప్పుడు మరో తారస్థాయి కూడా చేరుకుంటుందని చెప్పుకోవచ్చు. ఈ సవాళ్ళకి సంబంధించి కూడా గ్లోబరీనా టెక్నాలజీస్ సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదనేది కేటీఆర్ మాట్లాడుకుంటూ వచ్చినటువంటి నేపథ్యం కనిపించింది. ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీ వేదికగా కూడా చిట్ చాట్ రూమ్ లో కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ సంబంధించి కూడా ఈ గ్లోబరీనా సంస్థకి సంబంధం ఉంది అనే దాని మీద కూడా తను మాట్లాడడంతో ఈ వివాదం అంతా కూడా ఒక్కసారిగా దారి తీసిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి స్పందిస్తూ కూడా కేటీఆర్ కౌంటర్ ఇచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. సో ఈ గ్లోబరీనా సంస్థకు తనకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా వివరణ ఇచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే అది తన బినామీ సంస్థగా అంటూ తప్పుడు ప్రచారం చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు జారీ చేశామనేది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపినట్టుగా తెలుస్తా ఉన్నది. అయితే రేవంత్ 48 గంటల్లో కూడా బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలనేది కేటీఆర్ డిమాండ్ చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. గురువారం కేటీఆర్ ఒక ప్రకటనను విడుదల చేశారు. ఈ అంశంపై కూడా వరంగల్ మీడియాతో మాట్లాడారు. గ్లోబరీనా నా బినామీ అనటం బీఆర్ఎస్ ఈ సిబిఎస్ఈకి సంబంధించి కాంట్రాక్టులు కూడా ఇప్పించాలనడం అవాస్తవం అనేది తను మాట్లాడుకుంటూ వచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ఆ సంస్థతో నాకు ఎలాంటి సంబంధాలు కానీ ఏమీ లేవు అంటూ కూడా కేటీఆర్ వివరణ ఇచ్చుకున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది. యాజమాన్య హక్కులు కానీ ఏమీ లేవు దాని మీదకి. దీనిపై లైవ్ డిటెక్టివ్ టెస్ట్ కైనా నేను సిద్ధము, సిఐడి సహా ఏ విచారణ అయినా కూడా ప్రతి దానికైనా కూడా సిద్ధంగా ఉంటాను అనే దాన్ని కూడా కేటీఆర్ స్పష్టత ఇచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. రాధాకృష్ణ, అయితే అత్యున్నత పదవిలో ఉండి బాధ్యత రహితంగా నిరాధారణ ఆరోపణలు చేయడం సరికాదు అంటూ కూడా రేవంత్ రెడ్డికి సవాల్ విసినట్టుగా తెలుస్తా ఉంది. రాజకీయ లబ్ధి కోసమే నా ప్రతిష్టను దెబ్బతీసేలా సీఎం రేవంత్ ఆరోపణలు ఉన్నాయనే దాన్ని కూడా ప్రశ్నించినట్టుగా నేపథ్యం కనిపిస్తా ఉన్నది. గడువులోపు క్షమాపణ చెప్పకుంటే సీఎం రేవంత్ పై సివిల్, క్రిమినల్ చర్యలతో పాటు పరువు నష్టం దావా కూడా వేస్తామంటూ కూడా డిమాండ్ ను విధించడం జరిగినది, చెప్పడం జరిగినది. ఇక ప్రధాని ఇంటి ముందు కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కర్ణాటక, కేరళ సీఎంలు ధర్నా చేస్తే రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదని ప్రశ్నించారు. కొడంగల్లో రేవంత్ ధర్నా రాజకీయ నాటకం అంటూ కూడా విమర్శించినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. రేవంత్ బావమరిదికి కూడా సింగరేణి కాంటాక్ట్లు,
పథక కాంట్రాక్టులకు సంబంధించి కోసమే మోదీకి భజన చేస్తున్నారన్న దాన్ని కూడా కేటీఆర్ రేవంత్ రెడ్డి పైన కూడా ఆరోపణలు చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతో పాటు కూడా హరీష్ రావుకు సంబంధించి కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు కేటీఆర్. హరీష్ రావు పార్టీ మారుతారనే ప్రచారం పచ్చి అబద్ధం అంటూ కూడా కేటీఆర్ మాట్లాడారు. పుట్టుక చావు గులాబీ పార్టీతోనేనని హరీష్ రావు ఎప్పుడో స్పష్టత ఇచ్చారని దాన్ని కూడా మాట్లాడడం జరిగింది. 2027లో ప్రజా సమస్యలపైన పాదయాత్ర చేస్తానని చెప్పారు. అయితే తనకు సీఎం పదవి పైన కూడా ఆశ లేదు. కేసీఆర్ ని మరోసారి సీఎం చేయటమే లక్ష్యంగా పనిచేస్తామనే దాన్ని కూడా తను పేర్కొన్నట్టుగా తెలుస్తా ఉన్నది. బీజేపీతో పొత్తు ఏమీ ఉండదన్నారు. అసలు ఆ పార్టీకి ఒక్క నాయకుడైనా సరిగా పనిచేస్తున్నారా తెలంగాణలో అంటూ కూడా బీజేపీ పార్టీని కూడా ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. బీజేపీకి 12 ఏళ్లలో తొలిసారి విద్యార్థుల రూపంలో కూడా భారీ నిరసన ఎదురవుతుందనేది తెలియజేశారు. విద్యార్థుల ఇబ్బందులకు ప్రభుత్వాలే విద్యార్థుల దెబ్బలకు కూడా అంటే విద్యార్థుల నిరసనలకు ప్రభుత్వాలే కూలిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా గత ఎన్నికల్లో తమ ఓటుకి కూడా విద్యార్థుల ప్రభావం కొంత ఉందన్నారు. కేటీఆర్ వాస్తవం ఒప్పుకున్నట్టుగా తెలుస్తా ఉన్నది. సో మరి దీనికి సంబంధించి కూడా కేటీఆర్ కౌంటర్ ఇస్తా ఉన్నారు. ఏ విచారణకైనా కూడా నేను సిద్ధము అంటూ కూడా ఇక ముఖ్యమంత్రి 48 గంటల్లో అంటే 2 రోజుల లోపల క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావాకైనా ముందుకెళ్తాము క్రిమినల్ కేసులకు సంబంధించి కూడా తను చెబుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. మరి ఇటు సైడ్ నుంచి ముఖ్యమంత్రి ఎట్లాంటి దీని మీద స్పష్టత ఇస్తారు అనే దాన్ని కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది రాధాకృష్ణ. ఇక్కడ అంటే హరీష్ ఇక్కడ ఈయన కేటీఆర్ మాటలు ఒక రకంగా చూస్తూ ఉంటే నా పైన నువ్వు ఆరోపణలు చేసావు కాబట్టి నీకు లీగల్ నోటీసులు పంపిస్తా, కోర్టుకు వెళ్తా, పరువు నష్టం దావా వేస్తా, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇదే కేటీఆర్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి బావమరిదిని స్వయానా పట్టుకొని కూడా ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే ఇప్పుడు నీకు సింగరేణి కాంట్రాక్టులకు కూడా సంబంధం ఉంది, నీ బావమరిదికి సింగరేణి కాంట్రాక్టులకు సంబంధం ఉంది ఇక అన్న కోణంలో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మరి వీటికి ఏమైనా కేటీఆర్ దగ్గర ఆధారాలు ఉన్నట్టు తెలుస్తా ఉన్నాయా? దీనిపైన మరి ముందు ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి? ఆ కాంగ్రెస్ నేతలంతా కూడా రాధాకృష్ణ ఇదే ప్రశ్నిస్తా ఉన్నారు. గతంలో కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా పేమెంట్ కోట అనడము, ఢిల్లీ నుంచి కూడా ఢిల్లీకి కప్పం కట్టాలి రేవంత్ రెడ్డి రెగ్యులర్ గా, లేకపోతే సీఎం పదవి ఉండదు అంటూ కూడా అనేక దాఫలాలుగా కేటీఆర్ పెద్ద ఎత్తున విమర్శించినటువంటి నేపథ్యం కనిపించింది. మరి ఆ విషయంలో కూడా మేము కూడా కేసు ఫైల్ చేస్తాం, పరువు నష్టం దావా చేస్తాం అనే దాన్ని కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కేటీఆర్ నోటికి అడ్డు అదుపు ఉండడం లేదు, ఇష్టం వచ్చినట్టుగా ఒక ముఖ్యమంత్రి అనే స్థాయి మర్చి కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉన్నది. తారా స్థాయికి చేరుతా ఉన్నాడు విమర్శలలో, తప్పుడు కథనాలు రాపిస్తూ కొన్ని పేడ్ సోషల్ మీడియాను సృష్టిస్తూ ముఖ్యమంత్రి పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా ఎప్పటికప్పుడు దుమ్మెత్తి పోస్తా ఉన్నారు. వాస్తవాలను తప్పు పట్టించే విధంగా వారి పత్రికా కథనాలను కూడా ఈ ప్రజలను తప్పుదారు పట్టించే విధంగా ఉన్నాయంటూ కూడా కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కేటీఆర్ కు ఒక న్యాయం, రేవంత్ రెడ్డికి ఇంకో న్యాయం ఉంటుందా? ఈ ముఖ్యమంత్రి అన్ని ఆధారాలతో బహిరంగంగానే చెప్పడం జరిగింది. 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ సంస్థ నిర్వహించినటువంటి ఎగ్జామ్ పరీక్ష పేపర్లో కూడా అవినీతి జరిగింది. దాంతో పాటు అందులో లీకులు కూడా జరిగినటువంటి పరిస్థితి. కొంతమంది విద్యార్థులు కూడా సూసైడ్ చేసుకున్నారు. దాదాపు తెలంగాణలో 27 మంది వరకు కూడా ఈ లీకుల వల్ల సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది కదా. సో మరి దీని మీద కేటీఆర్ స్పష్టత ఎందుకు ఇవ్వడం లేదు? ఇది రాంగ్ అయితే నిరూపించాలన్నదని కూడా ఇటు ముఖ్యమంత్రి సవాల్ చేస్తా ఉన్నారు. అంటే సవాళ్ళకి ప్రతి సవాళ్ళు నడుస్తా ఉన్నాయి. మరి దీనికి కేటీఆర్ 48 గంటల్లో క్షమాపణ చెప్పడం అనేది విడ్డూరంగా ఉంది అనేది కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చూడాలి రాధాకృష్ణ, ఈ వివాదం ఎటు దారి తీస్తుంది, ఎక్కడ వెళ్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం ఇటు రేవంత్ రెడ్డి ఇటు కేటీఆర్ మధ్య కూడా సవాళ్ళ మధ్య మరి చర్చలు నడుస్తా ఉన్నాయి. గతం నుంచి కూడా చూస్తున్నాం మనం ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కావచ్చు, అదేవిధంగా అమరవీరుల స్తూపం దగ్గర కూడా రావాలంటూ కూడా ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు కూడా సవాళ్ళకు ప్రతి సవాళ్ళు కూడా విరుచుకున్నటువంటి పరిస్థితి కనిపించే వివిధ అంశాల మీద కూడా. సో ఇప్పుడు మరియు కొత్త కోణం కూడా కనిపిస్తా ఉంది ఇందులో. మరి దీనికి సంబంధించి కూడా ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే దాన్ని కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో ఇది ఓవరాల్గా అంటే అక్కడ అధికార పక్షమైనటువంటి ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక సైడు ఆయన గ్లోబరీన సంస్థలతో మరి కేటీఆర్కు సంబంధాలు ఉన్నాయని ఆయన మాట్లాడడం, ఇటువైపు నుంచి కూడా కేటీఆర్ కూడా మరి కొన్ని బావమరిదికి మరి సింగరేణి కాంట్రాక్టులతో సంబంధాలు ఉన్నాయి, ఇతర అనేకమైనటువంటి కాంట్రాక్టులతో సంబంధం ఉన్నాయి, అందుకోసం అని చెప్పేసి నువ్వు మోదీతో అయితే సన్నిహితంగా మెలుగుతా ఉన్నావన్న కోణంలో కూడా ఆయన కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఈ వ్యవహారాలు మొత్తం నిజంగానే ఇప్పటి వరకు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి పెద్ద దుమారానికే కారణమవుతున్నాయి, రాజకీయ దుమారానికి ప్రస్తుతం. మరి ఇవి నిజంగా ముందు ఇవి మాటల యుద్ధంగానే ఈ విధంగానే కొనసాగుతాయా, లేకపోతే ముందు ఇవి కోర్టుల మెట్లు ఎక్కే అవకాశాలు ఉన్నాయనేది మాత్రం సర్వత్రా ఆసక్తికరంగానే మారిపోయింది.